ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సుమారు 5 గంటలుగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. విచారణ సమయంలో కేటీఆర్ కు అరగంట లంచ్ బ్రేక్ ఇచ్చారు అధికారులు. కేటీఆర్ ను ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ నుంచి ఏసీబీ కీలక విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అలాగే మరో ఐఏఎస్ దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారులను ఎందుకు ఆదేశించారు, ఎంత మొత్తంలో నిధులను ట్రాన్స్ఫర్ చేశారు, దీనికోసం లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అని కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది, అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు, ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధులు బదిలీ జరిగిందా, ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక ఫెమా నిబంధనలను ఉల్లంఘించి మరీ ఎందుకు నిధులను చెల్లించారు, ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా, ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది, కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు, దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అని కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కేబినెట్ అనుమతి లేకుండానే ఈ అగ్రిమెంట్ జరిగిందా, ఈ కేసులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది అని కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. దాదాపు 5 గంటలుగా అరగంట బ్రేక్ ఇచ్చారు లంచ్ బ్రేక్ కేటీఆర్ కి ఏసీబీ అధికారులు. 5 గంటలుగా సుదీర్ఘమైన విచారణను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి ఉల్లంఘనలు ఎలా జరిగాయి అనే వాటికి సంబంధించి క్లారిటీగా వివరణ తీసుకుంటున్నారు. పలు ప్రశ్నలు కేటీఆర్ ముందు ఉంచారు. మొదటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించే ఈ ప్రశ్నలు ఎక్కువగా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అండ్ లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎక్కడున్నాయి, అండ్ లేకపోతే ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు, ఇటువంటి ప్రశ్నలను కూడా కేటీఆర్ ను సంధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నిన్న జరిగినటువంటి ఐఏఎస్ అధికారుల విచారణ, వారిచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కేటీఆర్ కి పలు ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్, ముఖ్యంగా ఫెమా నిబంధనలను ఉల్లంఘించి మరీ ఎందుకు నిధులను చెల్లించారు అనే ప్రశ్నను కూడా కేటీఆర్ ఎదుర్కొంటారు. ఆ ప్రశ్నను కూడా ఏసీబీ అధికారులు సంధించినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు నమోదు చేశారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి సంబంధించి ఆధారంగా కూడా విచారణ జరుగుతోంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల స్టేట్మెంట్లను నిన్న తీసుకున్నటువంటి అధికారులు ఆ విధంగా వారి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కేటీఆర్కి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. లంచ్ తర్వాత కేటీఆర్ పై వరుసగా ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి అప్డేట్ మనకి అందుతోంది. ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ అప్డేట్స్ అందిస్తారు. సునీల్, ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే దాదాపుగా 5 గంటలుగా కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు, ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది విచారణ? ఎస్ సునీల్, దాదాపు 4 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నిస్తారు. 1 గంట సేపు మాత్రం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. ఇక ప్రధానంగా మనం చూస్తాం, ఇటీవల ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు, ఈ యొక్క ఎఫ్ఈఓ కంపెనీకి అసలు ఎవరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నిన్న మనం చూసాం అధికారులు అటు అరవింద్ కుమార్ని సుదీర్ఘంగా విచారించి తన స్టేట్మెంట్ని నమోదు చేసుకున్నటువంటి ఈ ఏసీబీ అధికారులు అతను ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఈరోజు మరొకసారి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ విచారణ అనేది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత మరి అతన్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరొక రోజు పిలిచి విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సుప్రీంకోర్టు సైతము ఈ నెల 15 వరకు
తాము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి తీర్పు ఇవ్వలేదు, ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ పిటిషన్గా విచారించాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా ఈ పిటిషన్ని 15 తర్వాత అంటే వెకేషన్ తర్వాత పండగ తర్వాత ఈ పిటిషన్ విచారిస్తామని మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు సైతము స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఎక్కడ కూడా లేవు. హైకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేసింది, మరోవైపు సుప్రీంకోర్టు కూడా పిటిషన్ అలో చేయలేదు. మరి ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం మరి అరెస్ట్ చేస్తారా లేదా, మరి ఈరోజు విచారణ పిలిచి మళ్ళీ మరొక రోజు, ఎందుకంటే ఇంకా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోలేదు. కేవలం ఇప్పుడు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ మాత్రమే ఏసీబీ అధికారి నమోదు చేసుకుని జరిగింది. దానకిషోర్ స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నారు, ఎందుకంటే ఇందులో ఈ కంప్లైంటర్గా ఉన్నారు దానకిషోర్. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం బేస్ చేసుకునే ఈ కేసు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో 13+1, 13+2 ప్రకారం 409 అదేవిధంగా 420B కింద ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జరిగింది, ఆర్బీఐ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్షియల్ సెక్రటరీ ఆమోదం ఎందుకు తీసుకోలేదు, హెచ్ఎండిఏ డైరెక్ట్గా పరిమితి మించి డబ్బులు ఎందుకు ట్రాన్సాక్షన్ చేసింది, మీరే అధికారులకు చెప్పారట బదిలీ చేయాలని, ఎందుకు చెప్పారు, దీని వలన అంతిమంగా ఏ విధంగా మీరు లబ్ధి పొందారు, ఎలక్ట్రల్ బాండ్స్ మీ పార్టీకి వచ్చాయని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కులంకషంగా అటు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. 4 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. 1 గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత న్యాయవాది కేవలం చూస్తున్నాడు కానీ అతను మాత్రం విచారణ జరిగేటువంటి సమయంలో లేడు, పక్కన లేడు. కేవలం ముగ్గురు ఏసీబీ సునీల్ అయితే ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్, దానా కిషోర్, వారిచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేటీఆర్కి ఇంకొక కొన్ని ఘాటు ప్రశ్నలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ని సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అసలు ఈ కంపెనీకి ఒప్పందాలు చేసుకున్నది ఎవరు, 9 రేసు కంప్లీట్ చేశారు, 10 రేస్ ఎందుకు కంప్లీట్ చేయలేదు, ఎందుకు వెనక్కి తీసుకోవాలి, దానివల్ల ప్రభుత్వానికి 8 కోట్లు నష్టం ఏ విధంగా వాటిల్లింది, దీనికి అంతిమంగా అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో నిన్న అరవింద్ కుమార్ని గతంలో హైదరాబాద్ అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయనకు స్టేట్మెంట్ కూడా రేపు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. మరి బిఎల్ఎన్ రెడ్డి అంతిమంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన దాంట్లో బిఎల్ఎన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. వివిధ బ్యాంకుల నుంచి మనం చూడొచ్చు, హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు బదిలీ చేసినట్లు కూడా ఇప్పటికీ అటు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఎవరు చెప్తే మీరు డబ్బులు బదిలీ చేయడం జరిగింది అనే దానిపై కూడా రేపు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఎల్లుండి అంటే మరుసటి రోజు మళ్ళీ కేటీఆర్ పిలుస్తారా లేదా ఈ రోజు పిలిచి విచారించిన తర్వాత సాయంత్రం మరి అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మరి ఏసీబీ అధికారులు ఏ విధంగా దూకుడు ప్రవర్తిస్తారు అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటికే ముగ్గురు ఏసీబీ అధికారులు అటు అడిషనల్ జాయింట్ కమిషనర్తో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి మరోవైపు శివరాం శర్మ కావచ్చు, జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి రీతురాజ్ కావచ్చు, మరోవైపు ఈ కేసులో ఐఓ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్, ఈ ముగ్గురు నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతుంది. దీన్ని మొత్తం కూడా సూపర్వైజర్ చేస్తున్నది ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి చేస్తున్నారు. కాబట్టి వీరన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీరు ఇచ్చేటువంటి వాంగ్మూలం కరైనటువంటి వాంగ్మూలం లేకపోతే మాత్రం ఏకంగా డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు. డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఏసీబీ అడిషనల్ డీజీ ఇన్వాల్వ్ అవుతారు. ఈ కేటీఆర్ ఇచ్చేటువంటి కొంత ఉదయం నుంచి కూడా కొంత పాక్షికంగా సమాధానాలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అసలు అగ్రిమెంట్ ఏం జరిగింది, ఏ విధంగా అప్రూవల్ అయింది, తెలంగాణ రాష్ట్రాన్ని అంటే హైదరాబాద్ కీర్తిని పెంచేందుకు తాను ఇక్కడికి తీసుకొచ్చానని కేటీఆర్ పదే చెప్తున్నారు. ఎక్కడ కూడా అనా పైసా కూడా అవినీతి జరగలేదని ఓవైపు చెప్తున్న నేపథ్యంలో ఎలక్ట్రల్ బాండ్ పార్టీకి ఏ విధంగా వచ్చాయి, అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందిందనేది అతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మరి ఏ విధంగా ఏసీబీ అధికారులు ఈ కేసు ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు. ఇప్పటికే చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఈ కేసులో కేటీఆర్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కేటీఆర్ స్టేట్మెంట్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుందా లేదా మరొక డేట్ని ఇస్తారా లేదా ఈ రోజు అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే బెయిల్ విచారించిన తర్వాత మళ్ళీ కేటీఆర్ని విచారించి మళ్ళీ అరవింద్ కుమార్ విచారించి ముగ్గురిని కలిపి మరొకసారి విచారిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి చూడాలి వారి ఇచ్చిన స్టేట్మెంట్ కి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కి రేపు బిఎల్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ని బేస్ చేసుకున్న తర్వాత కేటీఆర్ పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.